సూతుడు చెప్పిన ఈ వ్యాసనారద సంభాషణను శ్రద్ధగా విన్న మునులకు మరో సందేహం వచ్చింది. జగన్నాథుడైన విష్ణుమూర్తికి శిరస్సు తెగిపడడం ఏమిటి? గుర్రపు తలను తెచ్చి అతికించడం ఏమిటి? హయగ్రీవుడు కావడం ఏమిటి? ఇదంతా చాలా విడ్డూరంగా ఉంది, వివరంగా చెప్పమని ప్రార్థించారు. సూతుడు అందుకున్నాడు. మహామునులారా, సావధానంగా వినండి. పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జీవితంలో జరిగిన ఒక అపూర్వ సంఘటన చెబుతున్నాను. ఒకానొకప్పుడు జనార్దనుడు 5000 సంవత్సరాల పాటు రాక్షసులతో భయంకరమైన మహాయుద్ధం చేసి బాగా అలిసిపోయాడు. ఎక్కుపెట్టి ఉన్న ధనస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకాంచి పైకొనకు గడ్డమంచి శరీర భారమంతా ధనస్సుపై మోపి అలా నిలబడే విశ్రమించాడు. అలసటో దైవయోగమో చటుక్కను నిద్ర పట్టేసింది. గాఢ నిద్ర. చాలా కాలం గడిచింది. అంతలోకి ఏదో యజ్ఞం చేయాలని తలపెట్టిన దేవతలు బ్రహ్మను శివుణ్ణు తీసుకుని విష్ణులోకానికి వెళ్లారు. యజ్ఞ ప్రభువు కదా విష్ణుమూర్తి, అది దేవకార్యార్థం చేస్తున్న యజ్ఞమాయే. అందుచేత జగన్నాథుడి అనుమతి తీసుకుని ప్రారంభిద్దామని వారి ఆకాంక్ష. తీరా వెళ్తే విష్ణులోకంలో విష్ణుమూర్తి కనబడలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసి నిశ్శబ్దంగా ఉన్న రణరంగంలో ధనస్సు మీద నిలబడి నిద్రపోతున్న కేశవుడు కనిపించాడు. అంతే, అందరూ ఒక్క ఉదుటన అక్కడికి చేరుకున్నారు. అలికిడైనా స్వామి లేవలేదు. నిద్ర లేపడం ఎలాగా? ఉపాయం ఆలోచించండి అన్నాడు దేవేంద్రుడు. నిద్రాభంగం చేయకూడదు, మహాపాపం. అలాగని ఈ యజ్ఞాన్ని ఆపనలేము అంటూ సంశయంలో పడ్డాడు శంకరుడు. బ్రహ్మదేవుడికి ఒక ఉపాయం తట్టింది. ఒక వమ్రిని అంటే చెదపురుగుని సృష్టించి వింటినారిని భక్షించమన్నాడు. అప్పుడు ధనస్సు జారి పడుతుంది. దేవదేవుడు నిద్రలేస్తాడు. దేవకార్యం నెరవేరుతుందని పథకం చెప్పాడు. అందరూ అంగీకరించారు. కానీ ఆ వమ్రి ఒక ధర్మ సందేహం వెలుబుచ్చింది. కమల సంభవ, జగద్గురు అయిన రమాపతికి నిద్రాభంగం చేయమంటావా? ఎలా చేయను? నిద్రాభంగం, కథాభంగం, దాంపత్య వేదనం, శిశుమాతృ విభేదనం అంటే తల్లి బిడ్డలను విడదీయడం, ఇవి బ్రహ్మహత్యతో సమానమైన మహాపాపాలు కదా. పోని ఇంత పాపానికి ఒడిగడితే నాకు ఒరిగేదేమిటి? వింటినారిని తింటే నాకు దక్కే ఫలం ఏమిటి? సర్వపాపాలకు స్వార్థమే కదా మూలం. భక్షణం నా స్వార్థమే. ఫలం మాట ఏమిటి? వమ్రి ప్రశ్నకు బ్రహ్మదేవుడే సమాధానం చెప్పాడు. వమ్రి, నీకు యజ్ఞంలో భాగాలు కల్పిస్తాము. హోమకుండలాలలో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటు చెదిరిపడే భాగాలు ఇక నుంచి నీవే. పద, త్వరగా విష్ణుమూర్తిని నిద్రలేపు, దేవకార్యం నెరవేర్చు అని ఒప్పించాడు. వమ్రి వెళ్లి నేలపై ఉన్న ధనురగ్రం దగ్గర నారిని చటుక్కున కొరికింది. ఒక్క పేటున ధనస్సు ఎగిరిపడింది. దేవతలంతా భయపడ్డారు. హఠాత్తుగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు దట్టంగా వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియక దేవతలంతా కలవలపడుతున్నారు. తాపసులారా, ధనస్సు పైకొనికి ఆంచి ఉన్న దేవదేవుడి శిరస్సు త్రుటిలో తెగి ఎటో ఎగిరి ఎక్కడో పడింది. కొంతసేపటికి చీకట్లు విడిపోయాయి. బీభత్సం శాంతించింది. శిరస్సు లేని ముండం కనిపించింది. దేవతలు బావురమన్నారు, భయపడ్డారు, నిశ్చేష్టులయ్యారు. జగన్నాయక, నువ్వు దేవాది దేవుడవు, సనాతనుడు. ఏమిటి దారుణం? ఏమిటి మాయ? నీ శిరస్సు ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు ఇలా అయిపోతే మరింక దేవతలలో మిగిలేది ఎవరు? అంతా మరణిస్తారు. నీ పట్ల మాకున్న ప్రేమ, గౌరవం, ఆదరం ఏమైపోయాయో. స్వార్థం ఆవరించి నిన్ను పోగొట్టుకున్నాము, ఏడుస్తున్నాము. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసులో కల్పించిన విఘ్నం కానే కాదు, మాకు మేమే చేసుకున్నాం, స్వయంకృతం. ఎవరిని నిందిస్తాం? అందరం పరాధీనులమే. ఇలా దిక్కుతోచక బ్రహ్మ, శివుడు మొదలైన దేవతలంతా డీలాపడి విలపిస్తున్నారు. పరిస్థితి గమనించాడు బృహస్పతి. దేవగురువు గదా, పైగా వేదాంతం వంటబట్టినవాడు. నెమ్మదిగా దేవతలను ఓదారిస్తూ ఇలా ప్రసంగించాడు. మహానుభావులారా, ధైర్యం తెచ్చుకోండి. ఎంత దుఃఖించి ఏం లాభం? రవ్వంత తేరుకోండి. దేవతలే ఇలా బెంబేలు పడిపోతే ఎలాగా? ఉపాయం ఆలోచించండి. బుద్ధికి పని చెప్పండి. దైవబలము పురుషకారము రెండూ సమానమే. ఇప్పటి కర్తవ్యం ఉపాయమే. ఒక్కొక్కప్పుడు కాదు, అన్ని వేళలా అన్ని విధాలా దైవం కంటే పురుషకారమే ఫలిస్తుంది. బృహస్పతి ఇలా అనేసరికి ఇంద్రుడికి ఉక్రోషం వచ్చింది. దేవగురు, ఎందుకొచ్చిన పౌరుషమయ్యా? అది ఒట్టి అనర్ధకం. దైవమే గొప్పది. దాని శక్తికి తిరుగులేదు. లేకపోతే ఏమిటి దారుణం? దేవతలు, దేవనాయకులు అందరం కళ్ళు అప్పగించి చూస్తూనే ఉన్నాం. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరిపోయింది. అప్పటికి బ్రహ్మదేవుడు తేరుకున్నాడు. వేదాంత ధోరణిలో ప్రసంగించాడు. దేవేంద్ర, శుభం కాని అశుభం కాని కాలం తెచ్చిపెట్టిన దాన్ని అనుభవించాల్సిందే. దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. దేహం ధరించాక సుఖదుఖాలు తప్పవు. నా సంగతే చూడు. ఒకప్పుడు ఈ శివుడు నా శిరస్సు ఖండించాడు కదా, అలాగే ఇప్పుడు హరిశిరస్సు ఏ సముద్రంలోనో పడిపోయింది. అంతా కాలమహిమ. నీ విషయము ఇంతేగా. సాక్షాత్తు దేవేంద్రుడివి, శచీపతివి. స్వర్ణ సింహాసనం నుంచి ఎన్నిసార్లు భ్రష్టుడివి కాలేదు? అక్కడ ఇక్కడ తలదాచుకున్నావు కదూ. ఎంతటి వాడికైనా కష్టాలు రాక తప్పదు, అనుభవించక తప్పదు. ఎవ్వడూ తప్పించుకోలేడు. అందుచేత అతిగా దుఃఖించక ఉపాయం ఆలోచించండి. సనాతని అయిన ఆ మహామాయను, మహావిద్యను, మహాదేవిని ధ్యానించండి. ఆ పరాశక్తి, ఆ నిర్గుణ, ఆ ప్రకృతి మనకు దారి చూపుతుంది. ఆవిడ బ్రహ్మ విద్య, జగద్ధాత్రి, సర్వలోక జనని. ఈ ముల్లోకాలలో చరాచర జగత్తు అంతటా ఆమె వ్యాపించి ఉంది. ఈ ఉపదేశానికి దేవతలంతా సమ్మతించారు. దేవీస్తవం ఆరంభించారు. బ్రహ్మదేవుడి 4 ముఖాల నుంచి వేదాలు మాతృసూక్తం ఆలపించాయి.
హే దేవి మహామాయ నమో నమః. నువ్వు విశ్వోత్పత్తి కారణివి, శుభప్రదవు, నిర్గుణవు, సర్వభూతేశ్వరివి, జగన్మాతవు. ప్రాణికోటి అంతటికి ప్రాణం నువ్వే, జీవకోటి అంతటికి ఆధారభూమివి నువ్వే. తెలివి, కలిమి, వెలుగు, ఓరిమి, శాంతి, శ్రద్ధ, మేధ, ధైర్యము, స్మృతి అన్నీ నువ్వే. ముల్లోకాలను సంవిధానపరచగలిగిన దయామయివి, సర్వజననివి, లోకహితకారిణివి. నమోస్తు దేవి నమో నమః. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు అందరూ నీ సృష్టి. స్థావర జంగమ జగత్తులో నువ్వే ముఖ్యాతి ముఖ్యవు. సకల భువనాలను తయారు చేయాలని నీకు అనిపించినప్పుడు త్రిమూర్తులను సృష్టిస్తుంటావు. వారితో సృష్టి స్థితి లయాలను జరిపిస్తుంటావు. నీకు మాత్రం ఈ సంసార స్పర్శ రవ్వంతైనా ఉండదు. నీ రూప విభవాన్ని గాని నీ నామ సంఖ్యను గాని తెలుసుకున్నవాడు, తెలియజెప్పగలిగిన వాడు ఈ ముల్లోకాలలో ఒక్కడూ లేడు. మామూలుగా చిన్ని నీటిగుంటనే దాటలేనివాడు మహాసముద్రాన్ని ఈదుతాడా? హే జగజ్జనని, మానవులలోనే కాదు దేవతల్లో కూడా నీ అనంత విభవం తెలిసిన వారు ఒక్కరూ లేరు. నువ్వు అద్వితీయవు. ఒంటి చేతితో ఈ సకల మిథ్యా విశ్వాన్ని సృష్టిస్తున్నావు. దీనికి వేదవాక్కులు ప్రమాణం. ఇంత సృష్టి చేసి నువ్వు నిరీహంగా ఉంటావు. నీ చరిత్ర చిత్ర విచిత్రం. అమ్మ, విష్ణుమూర్తి శిరస్సు తెగిపడిందని నీకు తెలియదా? తెలిసి ఈ తాత్పర్యం ఏమిటి తల్లి? అతడు నీ పాదసేవకుడు కదా, మహాపాపం ఏమైనా చేశాడా? అది నీ పాదసేవ కంటే బలీయమైందా? లేకపోతే కన్న తల్లివి ఇంత ఉపేక్షిస్తావా? దేవతలకు ఎంత విషమ పరిస్థితి దాపరించింది. విష్ణుమూర్తి శిరస్సు ఎగిరి పడిపోవడం ఏమిటి? ఎంత ఆశ్చర్యం! బహుశా సకల దేవతలు చేసిన పాపాలు విష్ణుమూర్తిని కొట్టి ఉంటాయి. అందరి పాపాలను అతడి నెత్తిన పెట్టుంటావు. లేదా మధుకైటబులతో వేల సంవత్సరాలు జరిగిన యుద్ధంలో నా అంతటి నేనే జయించానని విష్ణుమూర్తి ఏమైనా గర్వించాడేమో. నీ భావం ఏమిటో అంతుపట్టడం లేదు. ఒకవేళ సమరంలో ఓడిపోయిన మధుకైటబు రాక్షసులు తీవ్రంగా తపస్సు చేసి నిన్ను మెప్పించి ఇటువంటి వరమేమైనా కోరారా? అమ్మా, నీ అంశతో జన్మించాడు విష్ణుమూర్తి. అతడు ఏమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమించడమే సమంజసం. అతన్ని త్వరగా జీవింపజెయ్యి. నీవు తప్ప మరొక దిక్కు లేదు, మరొక ఉపాయమూ లేదు. అమృతంలాగా జగత్తుకి నీవే జీవన ప్రదాతవి. వేదాలు స్వయంగా చేసిన ఈ ప్రస్తుతికి మహేశ్వరి ప్రసన్నురాలైంది. కనిపించకుండా ఆకాశవాణిని వినిపించింది. చెవులకు ఇంపైన శబ్దాలతో ఆనందకరంగా శుభప్రదంగా మాట్లాడింది. దేవతలారా, చింతించకండి. వేదస్తుతులతో నేను సంతృప్తి చెందాను. కుదుటపడండి. ఈ స్తుతిని ఇటుపైన ఎవరు చేసినా, చదివినా, విన్నా వారి కోరికలన్నీ తీరుతాయి. వేదాలు చేసిన స్తోత్రం అంటే వేదతుల్యమే కదా. సరే, విష్ణుమూర్తి శిరస్సు అలా అయిపోవడానికి కారణం ఉంది. ఈ ప్రపంచంలో అకారణంగా ఏ పని జరగదు. ఈ విష్ణుమూర్తి ఒక రోజున తన ప్రియ భార్య లక్ష్మీదేవి సుందరవదనాన్ని చూసి అదోలా నవ్వాడు. ఎందుకబ్బా అనుకుంది లక్ష్మీదేవి. నా ముఖం వికృతంగా కనిపించిందా? లేకపోతే ఉత్తినే ఎందుకెలా నవ్వుతాడు? కాదులే, ఎవరినో నాకు సవతిని చేసి ఉంటాడు, అందుకే ఆ వంకర నవ్వు అని ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చేసింది. మనసులో కోపం బగ్గుమంది. తామసీ శక్తి ఆమెలో ప్రవేశించింది. ఇది భవిష్యత్తులో దేవకార్యం కోసమే. పట్టరాని ఆ కోపంలో భర్తను శపించింది. నీ శిరస్సు తెగిపడిపోవుగాక అనేసింది. ఆ క్షణాన కాలయోగం అటువంటిది. ఆ శాపం ఇప్పుడు కార్యరూపం ధరించింది. శిరస్సు వెళ్లి ఉప్పు సముద్రంలో పడిపోయింది. అయినా పర్వాలేదు, ఇప్పుడు సౌరుని బ్రతికిస్తాను. దేవతలారా, మీరు తలపెట్టిన మహాకార్యం నెరవేరుతుంది, సందేహం లేదు. ఆ సంఘటనకు మరొక చిన్న కారణం కూడా ఉంది. అది చెబుతాను, వినండి. ఒకప్పుడు హయగ్రీవుడనే రాక్షస మహావీరుడు గుర్రపు తలతో, మానవ శరీరంతో సరస్వతీ నది తీరంలో పరమ దారుణంగా తపస్సు చేశాడు. మాయా బీజాత్మకమైన ఏకాక్షరమైన నా మంత్రాన్ని ఘోర నిష్ఠతో జపించాడు. అప్పుడు తామస రూపంలో దర్శనం అనుగ్రహించాను. ఏ రూపాన్ని జ్ఞానించాడో అదే రూపంలో సింహాసనంపై కనిపించాను. వరం కోరుకోమన్నాను. హైగ్రీవ, నీ తపస్సుకి నీ స్తోత్రానికి సంతసించాను. నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాను. మాత, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించు. నేను యోగిగా, సురాసురులకు అజేయుడుగా, అమరుడుగా ఉండిపోవాలని అనుగ్రహించు. హైవదన, ఇది అసంభవం. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు తిరిగి పుట్టగా తప్పదు. ఇది లోకంలో స్థిరపడిన మర్యాద. దీనికి భిన్నంగా నువ్వు అమరుడవు ఎలా అవుతావు? కాబట్టి రాక్షసోత్తమ, మరణం తప్పదనే మాటను నిశ్చయంగా మనసులో పెట్టుకొని బాగా ఆలోచించి నీ ఇష్టం మరేమైనా కోరుకో. సరే అయితే, జగదంబిక, హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నాకు మృత్యువు ఉండకూడదు. ఈ వరం ప్రసాదించు. రాక్షస మహావీర, తదాస్తు. ఇంకా ఇంటికి వెళ్ళి సుఖంగా రాజ్యం పరిపాలించుకో. హయగ్రీవుడి చేతిలో తప్ప మరింక ఎవరి చేతిలోనూ నీకు చావులేదు. ఇలా వరం ఇచ్చిన నేను అంతర్ధానం చెందాను. ఆ హయవదన రాక్షసుడు పట్టరాని ఆనందంతో ఇంటికి వెళ్ళి ఇక అక్కడి నుండి వేదాలను, వేద విధులను, మనుషులను దారుణంగా హింసించడం మొదలుపెట్టాడు. ఆ దుష్టుణ్ణి సంహరించగలవాడు ఈ భువనత్రయంలో లేడు. అందుచేత ఓ దేవతలారా, ఒక అందమైన గుర్రపు తలను తీసుకురండి. దాన్ని విష్ణుమూర్తి ముండానికి దేవశిల్పి నేర్పుగా అతుకుతాడు. అప్పుడు ఈ హయగ్రీవ భగవంతుడు ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. ఇది దేవకార్యం.
అశరీరవాణిగా జగన్మాత చేసిన ఈ ఉపదేశాన్ని దేవతలంతా విని తేరుకొని దేవశిల్పిని వేడుకున్నారు. అతడు దగ్గరలో ఉన్న గుర్రపు తలను వెంటనే ఖడ్గంతో ఖండించి ఆలస్యం లేకుండా విష్ణుమూర్తి శరీరానికి కలిపాడు. హయగ్రీవ భగవంతుడు ఆవిర్భవించాడు. అటుపైన కొంతకాలానికి ఆ రాక్షసుణ్ణి మట్టుపెట్టాడు. సూతుడు చెప్పిన ఈ హయగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనకాది మహామునులకు కుతూహలం మరింత పెరిగింది. మహాసముద్రంలో మధుకైటబులతో సౌరు జరిపిన 5000 సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు. సవినయంగా అడిగారు, అసలు ఆ దానవులిద్దరూ ప్రళయ సముద్రంలో ఎందుకు జన్మించారు? దేవతలకు కూడా దుర్జయులన్నావు, వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించాడు? ఈ అద్భుత గాథను సవిస్తరంగా వినాలనుకుంటున్నాం, దయచేసి వివరంగా చెప్పమని అభ్యర్థించారు. సౌనక మహాముని, ఇంకా వినాలనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు, ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యుణ్ణి. సరే, మధుకైటబుల కథ చెబుతున్నాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి అని సూతుడు మళ్ళీ ప్రారంభించాడు. దాని గురించి మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.